సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు హల్లెలూయా 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 ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో బీగులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో బీగులలో నేను తిరిగినను సహాయకుడు నా కాపరి యేసే నా సహాయకుడు నా కాపరి యేసే హల్లెలూయా 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 పగలండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా పగవాని బాణములకైనా నేను భయపడను పగలండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా పగవాని బాణములకైనా నేను భయపడను నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే హల్లెలూయా 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 పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం నాదు కేడెము నా కోటయు
నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా తండ్రి దేవా నీకే స్తోత్రం అని దేవుని మనం స్తుతిస్తాం, దేవుని గణపరుస్తామండి. ప్రతి వారు కూడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప రాజా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రములు. నా సర్వము నీవే దేవా, నా సమస్తము నీవే దేవా. యేసయ్యా మీకు వందనాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ కలిసి స్వరమెత్తి తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా
సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. సంగమత రెండు చేతులు పైకెత్తి, దేవా నా దేవా నా తండ్రి, మా యేసయ్యా నీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము, నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హృదయపూర్వకంగా తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. మరొకసారి నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ నీ కార్యము వివరించుట తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఒకసారి బిగ్గరగా స్వరమెత్తి, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. We worship you,
తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. ఇంకా హృదయపూర్వకంగా దేవా తండ్రి దేవా దేవాని సన్నిధిలో నీ వడిలో నాకు సుఖము. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ఈ నూతన వారంలో దేవుని బిడ్డలారా, శనివారం మనము విన్న రీతిగా ఆత్మ నింపుదల గల జీవితం అనే అంశాన్ని గురించి ఈ వారమంతా ఇంచుమించు 5 రోజులు ఈ యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్, ఆత్మ నింపుదల గల జీవితము. ఈ అంశాన్ని గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 18. Don't be drunk with wine, because that will ruin your life. Instead, be filled with the Holy Spirit. ఆత్మ పూర్ణులమై ఉండాలి. ఆత్మ పూర్ణులుగా ఉంటూ ఆత్మ నింపుదల కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకు అంటే మద్యముతో మత్తులై ఉండేటటువంటి వారికి అది నాశనాన్ని, భయంకరమైనటువంటి జీవితంలోనికి నెట్టివేసేటటువంటిదిగా ఈ యొక్క మద్యపానము అనేది ఉంది. కానీ మనము మద్యపు మత్తులో కాకుండా ఆత్మ పూర్ణతలో మనం జీవించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, బట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ కాన్స్టెంట్లీ గైడెడ్ బై హిమ్. మీరు ఆత్మతో నింపబడ్డం, ఆత్మ పూర్ణులుగా ఉండడం అంటే కంటిన్యూస్గా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం సాగటము అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారు వారి జీవితంలో జరిగేటటువంటి మొదటి విషయం ఏంటంటే ఒబీడియన్స్ టు క్రైస్ట్, క్రీస్తునకు విధేయత అనేటటువంటిది వారి జీవితంలో చోటు చేసుకుంటుంది. క్రీస్తునకు విధేయులుగా జీవించటము అనేటటువంటిది నిజమైన ఆత్మ పూర్ణత కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవిత విధానము. ఆత్మ పూర్ణత కలిగినటువంటి వారిగా మనం జీవించటము అంటే దానికి అర్థం ఏంటంటే ఒబీడియన్స్ టు క్రైస్ట్, క్రీస్తునకు విధేయత కలిగినటువంటి జీవితం. అనగా యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనములో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో వారే నన్ను ప్రేమించేవారు, వారు నా తండ్రి వలన ప్రేమించబడతారు. క్రీస్తునకు విధేయత అనగా మొదటిగా వాక్యమునకు విధేయత అని అర్థం. ఇఫ్ యు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ ఒబేయింగ్ క్రైస్ట్. క్రీస్తుకు మనం లోబడుతున్న వాక్యానికి లోబడ్డాన్ని బట్టి. గనుక పరిశుద్ధ గ్రంథములో విధేయత, అవిధేయత అనేవి 2 విషయాలు ఉన్నాయి. అవిధేయత అనేది ఎంత ప్రమాదకరమో, విధేయత ఎంత ఆశీర్వాదకరమో ఈ ఒక్క వచనం మనకు చెబుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, ఏలయనగా ఒక మనిషిని విధేయత వలన
అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డాం. ఒక మనిషిని అవిధేయత అంటే ఆదాము యొక్క అవిధేయతను బట్టి మనమందరం కూడా పాపులుగా చేయబడ్డాం. కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆ యేసయ్య కల్వరి సిలువలో ఆయన చూపించిన విధేయత వల్ల క్రీస్తుకు విధేయత కలిగిన జీవితం అంటే we need to show our obedience by giving our hearts to Jesus. యేసుకు మన హృదయాన్ని ఇవ్వటం ద్వారా మనం ఏమి చూపించాలంటే విధేయత చూపించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనములో, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. మై సన్, గివ్ యువర్ హార్ట్ అండ్ లెట్ యువర్ ఐస్ అబ్జర్వ్ మై వేస్. ఇక్కడ మన హృదయాన్ని మనం ఎవరికి ఇవ్వాలంటే మన ప్రభుకి మనం ఇచ్చినప్పుడు క్రీస్తుకు పరిపూర్ణమైనటువంటి విధేయతను మనం కనబరిచిన వాళ్ళుగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అనే విషయానికి వస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయి ఉన్నటువంటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మహారోదనతో కన్నీళ్లతో తను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. 8వ వచనంలో మనం చూస్తే, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి ఆత్మ నింపుదల కలిగిన జీవితం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆత్మచేత నింపబడ్డారు. కాబట్టి ఆత్మచేత నింపబడిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేశారంటే విధేయతను ఆయన నేర్చుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాలం ఆత్మ నింపుదల కలిగిన జీవితం అంటే విధేయత కలిగిన జీవితం. అంటే ఎవరు విధేయులయ్యారు? యేసునందల విశ్వాసం ద్వారా ఏం చేశారంటే వారు విధేయత కనబరిచినటువంటి వారుగా మనకు కనబడుతున్నారు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయత చూయించటం. ఆయన చేసిన పని ఏమనగా, ఆయన శిష్యులను చూచి, ఆ చేపలు పట్టుకుంటున్నటువంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలలుగా చేస్తాను. వెంటనే తమ దోణిలు వదిలి వలలు వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని వారు వెంబడించారు. విధేయత అనేటటువంటిది ఎలాంటిదంటే ఇమ్మీడియట్ యాక్షన్ అన్నమాట. డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. కాలయాపన చేసి విధేయత చూపించడం అనేటటువంటి అవిధేయతకే సూచనగా ఉంది. మనమందరం కూడా మన ప్రభు ఏ విధంగా ఆత్మపూర్ణుడై ఆత్మ నింపుదల కలిగినటువంటి జీవితానికి గుర్తుగా ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. మనం కూడా ఆత్మ నింపుదల కలిగినటువంటి వారము అని మనం అనుకుంటే, మనం క్రీస్తునకు, క్రీస్తు యొక్క వాక్యానికి, ఆయన మాటకు శిష్యులు చూపించినట్టుగా విధేయత చూపించినట్లయితే, ఈ యొక్క శిష్యులను దేవుడు ఏం చేశారంటే వారిని అనేక మంది ప్రజలను పట్టేవారిగా దేవుడు వారి జీవితాన్ని మార్చివేశాడు. మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానికి పరిపూర్ణమైనటువంటి విధేయతను చూపించేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా, అయ్యా నీకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూయించి నీ ద్వారా వచ్చేటటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని పొందడానికి సహాయం చేయండి. ఆత్మ నింపుదల కలిగిన జీవితము అనగా నాయన మీకు విధేయత చూయించే జీవితాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా ఇంతవరకు కూడా ఆత్మ నింపుదల కలిగిన జీవితాన్ని గురించి దాంట్లో ఉన్నటువంటి ఆయన క్రీస్తునకు విధేయత
అనే అంశం గురించి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీకు పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగినటువంటి వారమై అవిధేయత అనేటటువంటిది మా జీవితంలోంచి పూర్తిగా తీసివేసి విధేయులంగా మిమ్మల్ని హత్తుకుని మిమ్మల్ని వెంబడించేటటువంటి వారిగా మేము ఈ భూలోకంలో బ్రతకడానికి కావలసినటువంటి కృప మీరు మాకు దయచేయమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, బలహీనులను బలపరచండి, సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి, దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. నాయన ఈరోజు నీ బిడ్డలు నాయన తండ్రి వారి ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై, చేతి పనుల నిమిత్తమై వారు బయటకు వెళుతుండగా వారికి మీరు తోడుగా ఉండండి. నాయనా ఈ యొక్క కాలంలో నీ బిడ్డలకు ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా, వైరల్ ఫీవర్స్ కానీ ఏ ఇతర రకాలైనటువంటి విష జ్వరాలు కానీ బిడ్డలను పట్టి పీడించకుండా సహాయం చేయండి. నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్తున్నారు కాబట్టి పరిపూర్ణమైన స్వస్థతని బిడ్డలకు దయచేసి మీ ఆశీర్వాదంతో నింపండి. ప్రభువా, విధేయతతో కూడిన జీవితాన్ని మాకు దయచేసి మిమ్మల్ని పోలిన వారమై, మీ శిష్యులను పోలిన వారమై మేము నాయనా విధేయత కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి కృప మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.